హాయ్ స్టూడెంట్స్. మార్చి 20వ తారీఖు జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ భాగంలో మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ జరగబోతుంది. సో ఐ హోప్ ఇప్పటికే మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారని చెప్పేసి అనుకుంటున్నా. ఇంగ్లీష్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ నెంబర్ 23 కింద పొలైట్ రిక్వెస్ట్ అనే ఒక టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని కన్వర్ట్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్ అని చెప్పేసి 2 మార్క్స్కి క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట. ఈ టాపిక్ కింద ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని ఈరోజు వీడియో అంటే కొన్ని క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ ఫ్రేమ్ చేసి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఐ హోప్ మీకు ఇది యూజ్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నా. ఇంకా మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 23 పొలైట్ రిక్వెస్ట్. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ ఏ పొలైట్ రిక్వెస్ట్. కింద ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పొలైట్ రిక్వెస్ట్గా మార్చండి అని చెప్పేసి అంటున్నారు. యూ టు ఏ కో ప్యాసింజర్ అంటే తోటి ప్రయాణికుడు. రిమూవ్ యువర్ లగేజ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. దయచేసి మీ యొక్క లగేజ్ని ఇక్కడి నుంచి కొంచెం పక్కకు తీయండి అని చెప్పాలి. వుడ్ యూ ప్లీజ్ రిమూవ్ యువర్ లగేజ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. స్టూడెంట్ టు టీచర్ క్లారిఫై మై డౌట్స్ ఇన్ గ్రామర్. గ్రామర్లో ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేయమనాలి. కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై మై డౌట్స్ ఇన్ గ్రామర్. సో ఏదైనా మనం రిక్వెస్ట్ కట్టడానికి కుడ్ యూ ప్లీజ్, వుడ్ యూ ప్లీజ్. యూ టు యువర్ మదర్ ఐ హ్యావ్ టు గో టు సీ మై ఫ్రెండ్ ఇన్ ద హాస్పిటల్. హాస్పిటల్లో ఉన్న మా ఫ్రెండ్ని చూడాలనుకుంటున్నా. పర్మిషన్ బయటికి అడిగి వెళ్ళటానికి మే ఐ గో అండ్ సీ మై ఫ్రెండ్ ఇన్ ద హాస్పిటల్. యూ టు ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ అగైన్. లెసన్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయని అనగాలి. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ అగైన్. యూ టు ఏ స్ట్రేంజర్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్ గివ్ మీ యువర్ పెన్. పోస్ట్ ఆఫీస్లో స్ట్రేంజర్ అన్నోన్ పర్సన్ అనమాట. సో అతన్ని పెన్ అడగాలి. కుడ్ యూ ప్లీజ్ ఆర్ వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. షో మీ ద వే టు గాంధీనగర్. గాంధీనగర్ ఎటు వెళ్ళాలో చెప్తారా. కుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు గాంధీనగర్. ఇక్కడ గాంధీనగర్ అనే కాదు, ఏది ఇచ్చినా సరే మనం ఇదే ఎక్స్ప్రెషన్ ఉపయోగిస్తాము. యూ టు ద టీచర్ ఐ వాంట్ టు లీవ్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ నుంచి వదిలి వెళ్ళటానికి టీచర్ని పర్మిషన్ అని అడగాలి. మే ఐ లీవ్ ద క్లాస్ రూమ్. మే అంటే దయచేసి. మే ఐ లీవ్ ద క్లాస్ రూమ్. యూ టు యువర్ బ్రదర్ ఓపెన్ ద విండో. మీ బ్రదర్కి చెప్పాలి విండో ఓపెన్ చేయమని. కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద విండో. యూ టు యువర్ టీచర్ ల్యాండ్ మీ 50 రూపీస్. ఏదో పర్పస్ అర్జెంటుగా 50 రూపీస్ అవసరమయ్యాయి, మీ టీచర్ని అడగాలి. వుడ్ యూ మైండ్ లెండింగ్ మీ 50 రూపీస్. యూ టు యువర్ ఫ్రెండ్ డ్రాప్ మీ ఎట్ ద పోస్ట్ ఆఫీస్. ఈ ఫ్రెండ్ని నీ పోస్ట్ ఆఫీస్ వద్ద డ్రాప్ చేయమని అడగాలి. వుడ్ యూ డ్రాప్ మీ ఎట్ ద పోస్ట్ ఆఫీస్ ప్లీజ్. స్టూడెంట్ టు ద టీచర్ అలౌ మీ టు పే ద ఫ్రీ. ఇక్కడ ఫ్రీ అని పడింది, యాక్చువల్గా అది ఫీ నెక్స్ట్ వీక్. ఫీజు ఏదైతే ఉందో అది నేను నెక్స్ట్ వీక్ చెల్లించవచ్చా అని చెప్పేసి అడగాలి. వుడ్ యూ ప్లీజ్ అలౌ మీ టు పే ద ఫీ నెక్స్ట్ వీక్. యూ టు ఏ స్ట్రేంజర్ ఎట్ ద బస్ స్టాప్ గివ్ మీ యువర్ న్యూస్ పేపర్. బస్ స్టాప్లో ఉన్నటువంటి స్ట్రేంజర్ న్యూస్ పేపర్ ఇమ్మని అడగాలి. వుడ్ యూ మైండ్ గివింగ్ మీ యువర్ న్యూస్ పేపర్. మ్యాన్ టు పాసర్ బై వేర్ ఈస్ ద రైల్వే స్టేషన్. రోడ్ మీద వెళ్తున్న వ్యక్తిని అడగాలి రైల్వే స్టేషన్ ఎక్కడో చెప్తారా అని చెప్పేసి. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద రైల్వే స్టేషన్ ఈజ్. యూ టు ఏ స్ట్రేంజర్ వేర్ ఈస్ ద ఏటీఎం సెంటర్. ఏటీఎం సెంటర్ ఎక్కడ ఉందో అని అడగాలి. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద ఏటీఎం సెంటర్ ఈజ్. యూ టు ఏ క్లర్క్ ఇన్ ద బ్యాంక్ హెల్ప్ మీ టు ఫిల్ ద అప్లికేషన్. అప్లికేషన్ ఫిల్ చేయడంలో ఏదో హెల్ప్ కావాల్సి వచ్చింది, బ్లాంక్లో ఉన్నటువంటి క్లర్క్ని అడగాలి. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు ఫిల్ ద అప్లికేషన్. యూ టు యువర్ ఫ్రెండ్ డోంట్ డిస్టర్బ్ మీ. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సో ఏదైతే మనకి స్టేట్మెంట్ చెప్పారో దానికి ముందు ప్లీజ్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. యూ టు యువర్ గ్రాండ్ ఫాదర్ టేక్ యువర్ మెడిసిన్స్. గ్రాండ్ ఫాదర్కి చెప్పాలి మందులు వేసుకోమని చెప్పేసి. ఇట్ వుడ్ బి గుడ్ ఇఫ్ యూ టేక్ ద మెడిసిన్స్. మెడిసిన్స్ తీసుకుంటే నీకు మంచిది. యూ టు యువర్ అంకుల్ ఐ వాంట్ యువర్ కార్. మీ అంకుల్ దగ్గర నుంచి కార్ తీసుకోవాలి. పొలైట్గా ఎలా అడుగుతారు అంటే కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ కార్. యూ టు యువర్ మదర్ పర్మిట్ మీ యూ టు యూస్ యువర్ సెల్ ఫోన్. మీ మమ్మీని మీ యొక్క సెల్ ఫోన్ ఆవిడ యొక్క సెల్ ఫోన్ వాడుకోవడానికి మీరు పర్మిషన్ అడగాలి. వుడ్ యూ బీ గుడ్ ఎనఫ్ టు లెట్ మీ యూజ్ యువర్ సెల్ ఫోన్ ఆర్ మే ఐ యూజ్ యువర్ సెల్ ఫోన్. ఇలా కూడా అడగవచ్చు అనమాట. ఇది కొంచెం పెద్దగా ఉంది అనుకుంటే మే ఐ యూజ్ యువర్ సెల్ ఫోన్ అని కూడా అనొచ్చు. యూ టు ఏ షాప్ కీపర్ గివ్ మీ ఏ కిలో రైస్. షాప్కి వెళ్ళారు, షాప్లో ఉన్న వ్యక్తిని 1 కేజీ రైస్ అడగాలి. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ కిలో రైస్. యూ టు షాప్ కీపర్ చేంజ్ దిస్ లీకింగ్ పెన్ అట్ వన్స్. మీరు ఏదో ఒక పెన్ తీసుకుంటే సరిగ్గా రాయట్లేదు, దాన్ని లేదా లీక్ అవుతుంది, దాన్ని మార్చి ఇంకోటి అడగాలి. ప్లీజ్ చేంజ్ దిస్ లీకింగ్ పెన్ అట్ వన్స్. ఏ పాసింజర్ టు కండక్టర్ వాట్ ఈస్ ద బస్ ఫేర్ టు తిరుపతి. బస్సులో ఉన్నటువంటి
కండక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రయాణికుడు తిరుపతికి బస్ ఛార్జ్ ఎంత అని చెప్పేసి అడగాలి. వుడ్ యూ బీ కైండ్ ఎనఫ్ టు టెల్ మీ ద బస్ ఫేర్ టు తిరుపతి ఆర్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద బస్ ఫేర్ టు తిరుపతి, ఇలా కూడా అడగవచ్చు. యువర్ మదర్ టు యూ బ్రింగ్ సమ్ వెజిటబుల్స్, బయటికి వెళ్తుంటే మీ మమ్మీ మీతో చెప్పారు కొన్ని వెజిటబుల్స్ తీసుకురామని చెప్పేసి. కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ సమ్ వెజిటబుల్స్. మ్యాన్ టు పాసర్ బై విచ్ బస్ గోస్ టు విజయవాడ, రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని విజయవాడకి ఏ బస్సు వెళ్తుందని అడగాలి. దానికి కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ విచ్ బస్ గోస్ టు విజయవాడ. రాము టు ద పోస్ట్ మాస్టర్ వాట్ ఈస్ ద పిన్ కోడ్ ఆఫ్ విజయవాడ, పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్ పోస్ట్ చేయడానికి పిన్ కోడ్ రాయాల్సి వచ్చింది. విజయవాడ యొక్క పిన్ కోడ్ ఎంత. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, కుడ్ యూ టెల్ మీ ద పిన్ కోడ్ ఆఫ్ విజయవాడ. సో ఎప్పుడు కూడా మనకి ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఈ పొలైట్ రిక్వెస్ట్ టాపిక్ కింద అడిగేటువంటి మోడల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ కొంచెం అటు ఇటుగా ఇచ్చినా లేదా టాపిక్ కొంచెం మార్చి ఇచ్చినా సరే ఈజీగా ఈ పొలైట్ రిక్వెస్ట్ అనే టాపిక్లో 2 మార్క్స్ అనేది మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా. ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.